హాయ్ ఎవ్రీవన్. ఏపీలో ఐటీఐ అడ్మిషన్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఐటీఐలో జాయిన్ అవ్వాలి అనుకునే వారి కోసం ఐటీఐ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ముందుగా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఐటీఐ అడ్మిషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఐటీఐ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మనకి ఈ విధంగా వెబ్సైట్ ఉంటుంది. నేను వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ ట్యాప్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇది అఫీషియల్ వెబ్సైట్. మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాతే మీరు ఐటీఐకి అప్లై చేయగలుగుతారు. ఎందుకంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే అందులో మీకు పాస్వర్డ్ ఉంటుంది. సో అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 1 అండ్ స్టెప్ 2 రెండు మీరు చేయాల్సి ఉంటుంది అప్లై చేయాలంటే. స్టెప్ 1 వచ్చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసి తర్వాత స్టెప్ 2 అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది ఐటీఐకి. మనకి ఐటీఐకి వచ్చేసి 10th May 2024 టు 6th June 2024 వరకు టైం ఇచ్చారంటే May 10th నుంచి June 6th వరకు మీరు ఐటీఐకి అప్లై చేయొచ్చు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. May 10 నుంచి June 6 వరకు మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఐటీఐలకి ప్రైవేట్ ఐటీఐలకి ఒకే ఒక అప్లికేషన్ ఉంటుంది. అంటే మీరు ఐటీఐకి అప్లై చేసిన తర్వాత గవర్నమెంట్ ఐటీఐలో జాయిన్ అవ్వాలన్నా ప్రైవేట్ ఐటీఐలో జాయిన్ అవ్వాలన్నా కేవలం ఒక్క అప్లికేషన్ మాత్రం చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఆఫ్లైన్ అప్లికేషన్ కాదు. మీరు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది కదా, ఇక్కడ మీరు ట్యాప్ చేసి చూడండి. చూసారా, ఇవి లాగిన్ డీటెయిల్స్. మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేస్తే మీరు అప్లికేషన్ స్టార్ట్ అవుతారు. ఐటీఐకి అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఫిల్ చేసిన అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకొని దీంతో పాటు డాక్యుమెంట్స్ని యాడ్ చేసి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఐటీఐలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కాలేజ్ వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు ఒకసారి వెరిఫికేషన్ చేసి మీరు ఏ రోజు రావాలి అనేది ఒక పర్మిషన్ లాగా మీకు ఇస్తారు. ఆ రోజు మీకు ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ట్రేడ్ అనేది కూడా ఉంటుంది. సీట్స్ అవైలబిలిటీ కనుక ఉంటే మీకు నచ్చిన ట్రేడ్లో కూడా వెళ్ళొచ్చు. మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ తీసుకుంటే బెస్ట్ జాబ్స్కి మనం వెళ్ళొచ్చు, ఏ ట్రేడ్ వల్ల ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, ఏ ట్రేడ్లో జాబ్స్ తక్కువ ఉన్నాయి అనే డీటెయిల్స్ కొన్ని నేను వీడియో చేస్తాను. అదేవిధంగా మనకి ఐటీఐ చేయడం వల్ల అప్రెంటిస్షిప్ ఎలా చేయవచ్చు, అదేవిధంగా ఐటీఐ చేసి అప్రెంటిస్షిప్ చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్స్కి ఎలా ఎలిజిబుల్ అవుతాం అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఐటీఐకి ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇయర్స్ అండి. కానీ 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకైతే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు కనుక ఐటీఐ చేసినట్లయితే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. ఏజ్ లిమిట్ అయితే 40 ఇయర్స్ ఇచ్చారు. ఐటీఐ అనేది 2 ఇయర్స్ కోర్స్ అండి. ఇది ఐటీఐలలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చదివిన వారు కూడా ఐటీఐకి అప్లై చేయొచ్చు. ఐటీఐ అనేది 2 ఇయర్స్ ట్రేడ్ అండి. ఇది దీంతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత 1 ఇయర్ అప్రెంటిస్షిప్ చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్ అప్రెంటిస్ చేయాలి. దీనివల్ల గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకున్నప్పుడు ఐటీఐ సర్టిఫికేట్ అండ్ అప్రెంటిస్ ఉండటం వల్ల 20 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఐటీఐ 2 ఇయర్స్ ట్రేడ్ కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా డిప్లొమా సెకండ్ ఇయర్కి అయితే వెళ్తారు. అంటే డిప్లొమాలో ఫస్ట్ ఇయర్ చదవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్తారు. ఈ విధంగా మనం ఐటీఐ చేయడం వల్ల డైరెక్ట్ డిప్లొమా సెకండ్ ఇయర్కి వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా స్టడీస్ కంప్లీట్ చేస్తూ ఏ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వాటికి ట్రై చేస్తుంటే మీ స్టడీస్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా సెటిల్ అవ్వచ్చు. రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసి 10th చదివిన ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ ఆ పోస్ట్కి. కానీ ఇప్పుడు ఐటీఐ చదివిన ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ అన్నారు. 10th రేర్ అన్నమాట, కొన్ని పోస్టులు మాత్రమే ఎలిజిబుల్. లైక్ సిగ్నల్స్,
పాయింట్స్మెన్ ఇలాంటి పోస్టులకి, హాస్పిటల్ అటెండర్ ఇలాంటి పోస్టులకు మాత్రం 10th తీసుకుంటున్నారు. మిగతా అన్నిటికి కూడా ఐటీఐలో బెస్ట్ ట్రేడ్స్ చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. సో మీరు ఐటీఐ చేయడం వల్ల రైల్వేలో మెనీ మోర్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు ఐటీఐ వల్ల. ఐటీఐ నుండి టెక్నీషియన్కి కానీ, సెమీ స్కిల్స్కి కానీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు సూపర్వైజర్ అవ్వాలంటే డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ డిప్లొమా సర్టిఫికేట్ ఈ విధంగా యూజ్ అవుతుందండి. ఐటీఐ తర్వాత ఇంటర్ ఆర్ డిగ్రీ సైడ్ వెళ్ళడం కన్నా డిప్లొమా, బీటెక్ సైడ్ వెళ్ళడం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఐటీఐ కంప్లీట్ చేయడం వల్ల రైల్వేలో గ్రూప్ డి జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాము. రైల్వేలో టెక్నీషియన్ పోస్ట్ కూడా ఎలిజిబుల్ అవుతాము. అలాగే ఏఎల్పి పోస్టులకు కూడా ఎలిజిబుల్ అండి ఐటీఐ చేయడం వల్ల. అంటే మనకి ఐటీఐ సర్టిఫికేట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఇలా కొన్ని గవర్నమెంట్ జాబ్స్ చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఐటీఐకి సంబంధించి ఏ ట్రేడ్ తీసుకుంటే మంచిది, గవర్నమెంట్ ఐటీఐలు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఐటీఐలు ఎన్ని ఉన్నాయి అనేవి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరియు మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించిన అప్డేట్స్, అదేవిధంగా డిప్లొమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా మీ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఐటీఐ స్టడీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా ఐటీఐ సర్టిఫికేట్ కోసం 2 years ట్రేడ్ కోర్స్ అనేది జాయిన్ అవుతున్నారు. సో మీరు ముందుగానే 10th కంప్లీట్ అవ్వగానే ముందుగానే మీరు ఈ ఐటీఐ కోర్స్ తీసుకోవడం అనేది చాలా బెటర్ దాన్ ది బెస్ట్ అవుతుంది. ఐటీఐకి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. మీరు అక్కడి నుంచి కూడా మీరు ఐటీఐకి అప్లై చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి తర్వాత అప్లికేషన్ టు అప్లై ఫర్ ఐటీఐకి అనే సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసి దాన్ని ఒక ప్రింట్ తీసుకోండి. మీరు ఆ ప్రింట్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేసుకొని అవన్నీ మీరు తీసుకొని గవర్నమెంట్ ఐటీఐకి వెళ్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఐటీఐ అడ్మిషన్స్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాని గురించిన సమ్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 2024-25కి సంబంధించిన ఐటీఐ కోర్సులో జాయిన్ అవ్వడానికి నోటిఫికేషన్ అడ్మిషన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.